న్యూస్ చూస్తున్నాం. బోరుగడ్డ అనిల్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసింది అనంతపురం కోర్టు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను దూషించారంటూ బోరుగడ్డపై కేసులు నమోదు చేశారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. వీటితో పాటు 3 టౌన్ సిఐని బెదిరించిన అంశంలో మరికొన్ని కేసులు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరుగడ్డ అనిల్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసింది అనంతపురం కోర్టు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను దూషించారంటూ బోరుగడ్డపై కేసులు నమోదు చేశారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. వీటితో పాటు 3 టౌన్ సిఐని బెదిరించిన అంశంలో మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఎంతసేపు పోలీసులు అరెస్ట్ చేయడం, లోపల తోసేయడం, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకపోవడం. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ప్రతి క్రిమినల్ కేసులోన ఇన్వెస్టిగేషన్ చేయరు. కొంతమంది సాక్షులను విచారిస్తారు, తర్వాత పక్కన పడేస్తారు. సో ఇది చిన్న కేసు. యాక్చువల్గా అనవసరంగా సెక్షన్ 311 బిఎన్ఎస్ పెట్టడం వల్లనే ఇది నాన్ బెయిలబుల్ కేసు అయింది. సో 90 days అయిన తర్వాత మేము బెయిల్ పిటిషన్ చేసాం. బోరుగడ్డ అనిల్ గారి తరఫున ఎక్సైజ్ మ్యాజిస్ట్రేట్ వారి కోర్టులో అనంతపూర్లో 90 days అయిపోయింది. స్టాచ్యూటరీ బెయిల్ ఇవ్వాలని మార్చి 5వ తారీఖున మేము ఫైల్ చేసాం. సో అక్కడే ఆ మ్యాజిస్ట్రేట్ గారు 90 days కాలేదు, 89 days అయిందని డిస్మిస్ చేశారు మార్చి 12న. సో దాని మీద మళ్ళీ మేము రివిజన్ ఫైల్ చేసాం జిల్లా కోర్టు అపిలేట్ అథారిటీ. సో జిల్లా కోర్టులో ఫైల్ చేస్తే ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు వారికి ట్రాన్స్ఫర్ చేశారు. అది ఫైనల్ హియరింగ్ నిన్న జరిగింది. ఈరోజు ఆర్డర్స్ పాస్ చేస్తూ 90 days పైన అయిందని బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామాంజనేయులు ఉన్నారు. రామాంజనేయులు, అప్డేట్స్ ఏంటి? ఇవాని వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు బెయిల్ రావడంపై మరొకసారి అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను దూషించిన వ్యాఖ్యలపైన అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా రెడ్డిపల్లి జైల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ ఉన్నారు. అయితే గతంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులను బెదిరించారనే అంశం పైన కూడా బోరుగడ్డ పైన కేసులు నమోదై ఉన్నాయి. వీటితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును దూషించిన కేసులో కూడా ప్రస్తుతం ఇప్పుడు విచారణ జరుగుతుంది. దీనిపైన బోరుగడ్డ తరఫున నారాయణ రెడ్డి అడ్వకేటు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఛార్జ్ షీటు నమోదుకు 1 రోజు గడువు ముందే ఈ బెయిల్ పిటిషన్ రావడం మీద కోర్టు ఈ బెయిల్ ను డిస్మిస్ చేసింది. దీనిపైన జిల్లా కోర్టులో సవాల్ చేయడంతో బోరుగడ్డకు ప్రస్తుతం బెయిల్ మంజూరైంది. వాస్తవంగా ఈ కేసులో పోలీసుల పనితీరు మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ కేసులోనైనా సరే 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ నమోదు చేయాలి అని పక్కాగా నిబంధన ఉన్నప్పటికీ కానీ 4th టౌన్ పోలీసులు ఎందుకు ఈ ఛార్జ్ షీట్ నమోదు చేయలేదన్న అంశం మీద ప్రస్తుతం అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. పరోక్షంగా వీరంతా కూడా బోరుగడ్డకు సహకరిస్తున్నారా అనేది సర్వత్రా ప్రస్తుతం విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఇంకొక కోణం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీగా నియామకమైన ఈశ్వరమ్మ కూడా పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకోకుండా బోరుగడ్డకు సహకరించారనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో కూడా రాష్ట్రంలో పలు చోట్ల బోరుగడ్డ మీద అనేకమైన కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. వాటి మీద ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఒక్క కేసు విషయంలో మాత్రము బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనని ప్రస్తుతము అంటే బెయిల్ జైలు నుంచి విడుదల చేస్తారా, మిగతా కేసుల విషయంలో మరి విచారణ కోసం ఆయన జైల్లోనే ఉంచుతారా అనేది మాత్రము సస్పెన్షన్ గా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆయన బెయిల్ ఈ ఒక్క విషయంలో వచ్చినప్పటికీ మిగతా కేసుల్లో ఆయన ఇంకా బెయిల్ ఉన్నాయి కాబట్టి ఆయన రావడము బయటికి రావడం అనేది మాత్రం సస్పెన్షన్ గానే ఉంది శివాని.